Hello, sir. Thank you for being with Prime 9 today. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో ఆదిత్య గారు, ఇప్పుడు కరెంట్ రియల్ ఎస్టేట్ సినారియో గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మీ టేక్ ఏంటి దాని మీద? అంటే కొందరు ఏమంటున్నారంటే చాలా స్లో అయిపోయింది, లైక్ ఒక గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత చాలా వేరియేషన్ ఉంది గ్రోత్లో, అండ్ చాలా అన్ఆక్యుపైడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ. సో ల్యాండ్ డెవలప్మెంట్ కూడా కొంచెం స్లో అయింది అని. సో మీ టేక్ ఏంటి దాని మీద? అంటే గవర్నమెంట్స్ చేంజ్ అయినప్పుడు లిటిల్ ట్రాన్సిషన్ టైం ఉంటుంది. ఎవ్రీ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, గవర్నమెంట్ ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఏంటి అనేది దాన్ని బట్టి పీపుల్ కూడా ఏంటంటే వెయిట్ అండ్ సీలో గవర్నమెంట్ ఎలా పుష్ చేస్తుంది, మార్కెట్ని ఎలా పుష్ చేద్దాం అనుకుంటుంది అనే దాన్ని బట్టి ఏంటంటే సమ్ టైమ్స్ గవర్నమెంట్ స్టాండ్ బట్టి కూడా పీపుల్ ఆలోచించి స్టెప్స్ తీసుకుందామని చూస్తూ ఉంటారు. సో పర్స్పెక్టివ్ ఏంటంటే అండి, జనరల్గా ఎవ్రీ గవర్నమెంట్లో కూడాను జనరల్గా మేజర్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ సెక్టార్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ ఫర్ గవర్నమెంట్. సో దాన్ని స్లో డౌన్ చేద్దామని చెప్పేసి ఏ గవర్నమెంట్ కూడా అనుకోరు. ఏంటంటే దానివల్ల చాలా ఎకానమీ వైజ్ కానీ దానివల్ల చాలా గవర్నమెంట్కి చాలా బ్యాక్డ్రాప్ కానీ చాలా లాస్ కానీ ఉంటుంది. అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే 2-3 ఫ్యాక్టర్స్ కూడా డిపెండెన్స్ ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ పాలసీస్ ఎలా తీసుకెళ్తుంది ఏంటి అనేది ఒకటి డెసిషన్ ఉంటుంది. రీసెంట్గా ఏంటంటే గవర్నమెంట్ హైడ్రా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఏంటంటే పీపుల్లో ఒక ప్యానిక్ క్రియేట్ అయింది. ఏంటంటే ఒక క్లియర్ గైడ్ లైన్స్ సిస్టమ్ ఉంటే పీపుల్లో అంత ప్యానిక్ సిస్టమ్ ఉండేది కాదు. ఒక క్లియర్ గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే పబ్లిక్లో కొంచెం అది ప్యానిక్ క్రియేట్ చేసింది. సో దానివల్ల ఏంటంటే పీపుల్, జనాలందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము చూద్దాము అంటే అసలు ఈ ప్రాపర్టీ ఏదో ఇది రైట్ ప్రాపర్టీయా కాదా, దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, సో అవి సమ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొంచెం స్లో డౌన్ అయింది. తర్వాత అంటే రీసెంట్ ఇంటర్నేషనల్లో కూడా జాబ్ మార్కెట్ రెసిషన్ పెరగడము ప్లస్ వార్స్ ఇవన్నీ కూడాను ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే కొంచెం దానివల్ల కూడా హైదరాబాద్ మార్కెట్ ఎక్స్క్లూజివ్లీ కొంచెం స్లో డౌన్ అయింది. కానీ కంపారిటివ్లీ ఓవరాల్ ఇండియన్ మార్కెట్లో కంపారిటివ్లీ అదర్ సిటీస్ లైక్ ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ ఈ వీటిల్లో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ బెటర్ పర్ఫార్మింగ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్. సో ఇప్పుడు లైక్ 2026 అది రైట్ టైమా కాదా టు పర్చేస్ అంటే మీరు ఏం చెప్తారు? 2026 అంటే అండి, ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎనీ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. బికాస్ ఏంటంటే హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీ ఇయర్ ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్. ఏంటంటే ఇప్పుడు మనకి మోర్ ఫ్లైఓవర్స్ ఆర్ కమింగ్. ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే మీకు రీసెంట్ ఒక లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లో దెర్ ఆర్ సో మెనీ ఫ్లైఓవర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నా కొద్ది కూడా ఏంటంటే మీకు ప్రైస్ ఎప్పుడు కూడాను పెరుగుతూనే ఉంటుంది. ఏంటంటే మీకు దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీకు ఏంటంటే పీపుల్ వాంట్ టు బై, ఏంటంటే నాకు కనెక్టివిటీ ఉంటుంది. సో దానివల్ల ఎప్పుడు కూడా ప్రైస్ పెరుగుతా, డిమాండ్ ఉంటే ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ ఏంటంటే ఐ ఫీల్ 2026 is the right time to buy. మీరు ఇంకా నేను ఆలోచించుకుని వేద్దాం అనుకుంటే ఏంటంటే మళ్ళీ మీరు మిస్సింగ్ ఆపర్చునిటీ అయిపోతారు. సో ఇప్పుడు ప్రతిసారి ఒక సర్టెన్ టైంలో ఒక సర్టెన్ ఏరియాకి చాలా డిమాండ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వెస్ట్ చాలా డిమాండ్లో ఉందంటారు, ఒకసారి నార్త్ అంటారు, ఒకసారి ఈస్ట్ అంటారు, అండ్ ఎవ్రీ ఏరియాలో కొన్ని వస్తాయి అని చెప్పి కొన్ని యాంటిసిపేటెడ్వి ఉంటాయి. కానీ అవి ఆ టైంలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. సో ఇలాంటి సిట్యుయేషన్లో పీపుల్ అంటే ఈ రీజియన్ ఖచ్చితంగా డెవలప్ అవుతుందని వాళ్ళు ఎలా ఫిక్స్ అవ్వగలరు? ఒకటి గవర్నమెంట్ పాలసీస్ ఒకటి చెక్ చూడాలండి మనం కంపల్సరీగా. ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎటు సైడ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ అంటే మెట్రో ఫేజ్ 2 లాంచ్ చేశారు. సో అది ఎటు సైడ్ సెగ్మెంట్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఏంటి లేకపోతే ఫ్యూచర్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎలా ఏ ఏరియాస్లో ఇంకా గ్రో అవుతుంది, ప్లస్ రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీ ఏమేమి ఉంటాయి, ప్లస్
ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఐటీ సెక్టార్ జోన్స్, ఇప్పుడు మల్టిపుల్ ఏరియాస్లో ఐటీ సెస్ అనౌన్స్ చేస్తున్నారు గవర్నమెంట్స్. సో అవి కూడా ఏ ఏరియాస్లో అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు, ప్లస్ ఫార్మా ఇండస్ట్రీస్ ఫార్మా జోన్ కూడా అనౌన్స్ చేశారు. సో డిఫరెంట్ ఆ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనలైజ్ చేసుకుని దాని బేసిస్లో ఏది సూటబుల్గా ఉంటుంది, ప్లస్ మనకి ఏది సూటబుల్గా ఉంటుంది, మన లివింగ్ స్టాండర్డ్కి, మనం లెట్సే మన డైలీ లైఫ్కి ఏది సూటబుల్గా ఉంటుంది, ఆర్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నాకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తాయా లేదా, అవి ఏంటంటే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్లో మనం కంపేర్ చేసుకోవాలి. సో దాని బేసిస్లో మనం ఏ ఏరియాలో బెటర్ పర్ఫార్మింగ్ ఉంటుంది ఏంటి అనేది మనం అనలైజ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం ఈజ్ బెటర్ ఆప్షన్. సో ఇప్పుడు కాకతీయ బృందావనం ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు చేగూరులో స్టార్ట్ చేస్తున్నారు కదా, సో ఆ థాట్ ప్రాసెస్తోనే చేశారా? అంటే అక్కడ అప్కమింగ్ డెవలప్మెంట్ ఉంది, లేకపోతే అక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఇంకా ఇంక్లూజివ్గా ఉన్నాయి, సో అంటే ఆ పర్టికులర్ రీజియన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మేము కాకతీయ బృందావనం ప్రాజెక్ట్ చేగూరు రీజియన్లో తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ఆ ఏరియా వన్ ఫ్యాక్టర్ ఏంటంటే మేజర్గా స్పిరిచువల్ సెంటర్స్ రీజియన్ అండి. ఏంటంటే మనకి ఒకటేమో ఒక సైడ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, అదర్ సైడ్ మనకి కన్హా శాంతివనం వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్, ప్లస్ ఆ ఏరియా ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ జోన్ నియర్ బై ఇండస్ట్రియల్ జోన్ ఎక్కడా లేదు సరౌండింగ్ ఏరియాస్లో. సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మనకేంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. మన ప్రాజెక్ట్ కూడా ఏంటి అంటే కంఫర్ట్ లివింగ్ కాన్సెప్ట్లో మనం అనౌన్స్ చేయడం వల్ల సో మేము ఈ సెగ్మెంట్ ఆలోచించుకొని ఈ ఫ్యాక్టర్స్ ఇప్పుడు స్పిరిచువాలిటీ రీజన్ మన కంపారిటివ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీలో కంపేర్ చేసుకుంటే ఆ రీజనే స్పిరిచువాలిటీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని బేసిస్ చేసుకుని మనము ప్లస్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే అప్రిసియేషన్ వైజ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అప్రిసియేషన్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. ప్లస్ అది కూడా ఏంటంటే కమింగ్ ఇయర్స్లో అది డెవలపింగ్ ఏరియా, సో మీకు అప్రిసియేషన్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మనము గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు నార్త్ సైడ్ ఆఫ్ ద సిటీని బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, బెంగళూరు హైవేని. సో ఏంటంటే ఇప్పుడు 4th సిటీ అనౌన్స్మెంట్ చేశారు. సో అది కూడా ఏంటంటే మనకి శ్రీశైలం టు మహేశ్వరం హైవే సరౌండింగ్ ఏరియాస్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుని మనము అక్కడ ప్రాజెక్ట్ ఆలోచించాము. సో ఇప్పుడు లైక్ మీరు అనౌన్స్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే సీనియర్ లివింగ్ అండ్ కంఫర్టబుల్ లివింగ్ విత్ వెరీ అఫోర్డబుల్ ఆప్షన్స్. సో లైక్ మరీ హై ప్రైస్ కాకుండా మీరు అన్నట్టు డ్రీమ్గానే ఉండిపోకుండా ఎట్ ఎ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ మీరు ఆఫర్ చేస్తున్నారు. సో దాంతోపాటు చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి విచ్ ఆర్ సూటబుల్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో అసలు ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు కూడా కొందరు ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు, బట్ అంటే సక్సెస్ రేట్ అనేది వీ కెనాట్ ప్రెడిక్ట్ కాబట్టి సో మళ్ళీ ఈ కాన్సెప్ట్ని తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఈ కాన్సెప్ట్ మనకి హైదరాబాద్లో ఒక 2-3 డెవలపర్స్ స్టార్ట్ చేశారండి ఆల్రెడీ. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కోయంబత్తూర్లో కానీ బెంగళూరులో కానీ దేర్ ఆర్ మల్టిపుల్ అదర్ ప్రాజెక్ట్స్ హూ రన్ బై రెప్యూటెడ్ కంపెనీస్. సో మేము ఏంటంటే ఈ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మేము విజిట్ చేసి సో అక్కడ జనరల్గా హౌ దే ఆర్ రన్నింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి మేము మా అనాలిసిస్ గురించి మేము వెళ్ళి చూడడం జరిగింది. సో అనాలిసిస్లో ఏంటంటే వాళ్ళు అక్కడ మేము ఏం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఏంటంటే జనరల్గా అక్కడ ఏం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సో మనం ఈ ప్రాజెక్ట్లో ఏమి అది ఓవర్కమ్ చేయగలుగుతాము, ప్లస్ ఇంకేం ఫెసిలిటీస్ అక్కడ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు, మనం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయాలి అనేది మేము ఒక 2-3 వెంచర్స్లోకి వెళ్ళి సర్వే చేసి సో ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని ఆ ఫెసిలిటీస్ అండ్ డ్రాబ్యాక్స్ని మనము ఇక్కడ ఓవర్కమ్ చేద్దాము అని చెప్పేసి మేము డే 1 నుంచి కూర్చొని ప్లానింగ్ చేసి ఈ ప్రాజెక్ట్లో మనం ఓవర్కమ్ చేస్తున్నామండి థింగ్స్ అవన్నీ. సో వన్ థింగ్ మేజర్గా ఏంటి అంటే మేము మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ ఏంటంటే మనకి సిటీలో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసే ప్రాజెక్ట్స్ చాలా మినిమలిస్టిక్ అయిపోయినాయి. సో మేజర్లీ ఏంటంటే మోర్ దాన్ లగ్జరీ అండ్ అల్ట్రా లగ్జరీ వెంచర్స్ ఎక్కువ అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కూడాను, అండ్ పీపుల్ ఆర్ ఆల్సో బయింగ్. బట్ ఏంటంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ టార్గెట్ చేసుకుని వాళ్ళని టార్గెట్ చేసే
సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ చాలా తక్కువ ఉంది. సో మేమేంటంటే ఆ సెగ్మెంట్లో ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఎఫోర్డబుల్ లివింగ్లో వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి అనే ఒక మేజర్ టార్గెట్తో మేము డిజైన్ చేసింది ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు లైక్ మల్టిపుల్ ఎమ్యూనిటీస్ ఆఫర్ చేస్తున్నారు, లైక్ ఫుడ్ని కేటరింగ్ సర్వీస్ని అవుట్సోర్స్ చేయకుండా మేనేజ్మెంటే చూసుకునేలాగా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ మీరు చెప్పినట్టు. అండ్ 50% గ్రీన్ స్పేసెస్కి వదిలేశారు. అండ్ people have the option of choosing between 1 BHK and 2 BHK. సో వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కానీ, పానిక్ బటన్స్ కానీ, లైక్ పార్క్స్, టెంపుల్స్, ఫిజియోథెరపీ సెంటర్స్, గ్రోసరీ అవైలబిలిటీ. సో అంటే ఒక కంప్లీట్ ఈకో సిస్టమ్లా తీసుకురావాలన్న మీ ఐడియా? అవునండి. ఇప్పుడు మీరు ఒక ఎల్డర్ పీపుల్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, మనం మేజర్గా ఎందుకు 1 and 2 BHKనే పెట్టాము ఏంటి అంటే జనరల్గా ఒక కపుల్కి దట్ ఈస్ డీసెంట్ ఇనఫ్ సైజ్ ఫర్ ఎన్ కపుల్ టు లివ్ ఇన్ ఏ 1 BHK. సో నాకు 2 BHKs కూడా ఏంటంటే నాకు ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, మా పిల్లలు వచ్చినా ఉండడానికి గురించి ఎవరైనా అడిషనల్గా ఉంటుంది అని చెప్పేసి మనం 2 BHK కూడా పెట్టడం జరిగింది ఫ్లాట్లో. సో మనం ఈ ప్రాజెక్ట్లో ఎందుకు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము ఏంటి అంటే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎక్కడో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. సో వీళ్ళకి ఏదైనా థింగ్స్ వేసుకోవాలనుకుంటే వీళ్ళు ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా గ్రాసరీస్ బై చేసుకోవాలి అనుకుంటే వీళ్ళు సొంతంగా వెళ్ళలేరు. సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒక డ్రైవర్ కావాలి, లేదంటే ఒక అసిస్టెంట్ ఎవరో ఒకళ్ళు కావాలి. సో ఇప్పుడు ఏదైనా మెడికల్ సర్వీసెస్ కావాలి, ఇప్పుడు ఏదైనా సమ్ మైనర్ మెడికల్ ఇష్యూస్, మీకు ఒక కాఫ్ ఫీవర్ ఏదో వచ్చినా కానీ దానికి కూడా బయటకు వెళ్ళాలంటే ఎవరో ఒక అసిస్టెంట్ కావాలి వీళ్ళకి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఏంటంటే ఇన్సైడ్ ద కాంపౌండ్లోని ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అన్న ఒక్క థింగ్తో మనము డిఫరెంట్ ఈ ఫెసిలిటీస్ అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫుడ్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఇంట్లో కుక్ చేసుకోవచ్చు, ఆర్ మీకు కావాలనుకుంటే మీరు అక్కడ 3 course of meal వెళ్ళి ఆప్ట్ చేసుకుని మీరు 3 course of meal చేసుకోవచ్చు. సో ఇంకొకటి మెయిడ్ సర్వీస్ కానీ, లాండ్రీ సర్వీస్ కానీ, మీకు ఓపిక ఉంటే మీరు మీ ఓన్ హౌస్ మీరు క్లీన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓపిక లేదు అనుకుంటే మీరు మెయిడ్ సర్వీస్ కానీ డిఫరెంట్ సర్వీసెస్ ఏదైనా మీరు ఆప్ట్ చేసుకుని మీకు యూస్ చేసుకోవచ్చు. సో అంటే పీపుల్ హ్యావ్ ది ఆపర్చునిటీ టు చూస్ బిట్వీన్ సర్వీసెస్. అంటే వాళ్ళు కొన్ని ఆప్ట్ చేసుకోవచ్చు, కొన్ని ఆప్ట్ చేసుకోకుండా ఉండొచ్చు. ఏంటి సర్వీస్ అనేది మ్యాండేటరీ ఏం లేదండి. వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఏ సర్వీస్ కావాలి ఏంటి అనేది వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ దట్ మనం డిజైన్ చేసింది. సో ఇప్పుడు అంటే రెడీ టు మూవ్ ఇన్ అంటే కొన్ని లైక్ నేను గూగుల్లో చూసిన, పోస్టర్స్లో చూసిన, లైక్ జస్ట్ మీరు మీ లగేజ్తో, జస్ట్ మీ సూట్ కేస్తో వస్తే చాలు, మీ క్లోత్స్తో, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ గెట్ సెట్ రెడీ గో అన్న కాన్సెప్ట్. సో అది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? అది ఎందుకంటే అండి, ఇప్పుడు లెట్స్ సే సీనియర్ పీపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, మళ్ళీ ఇంటీరియర్స్ మీద ఆర్ ఫర్నిచర్ మీద మీరు మళ్ళీ కొన్ని ఎఫర్ట్స్ పెడతారు. సో నాకు ఆ ఇంటీరియర్ ఇలా ఉండాలి, ఎఫర్ట్స్ ఇది కావాలి, ఆ బర్డెన్, ఎక్స్ట్రా బర్డెన్, అది వాళ్ళకి ఒక అడిషనల్ బర్డెనే. సో మళ్ళీ దానికి వాళ్ళు వెళ్ళి తిరగాలి, చెయ్యాలి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం ఆ బర్డెన్ని మేము తీసుకుని వాళ్ళకి ఆ బర్డెన్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు, మీరు డైరెక్ట్ మీరు ఎలా అయితే బట్టలు తీసుకుని సూట్ కేస్తో మీరు జస్ట్ హోటల్కి వెళ్తే మీకు ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో సేమ్ అట్లా మీరు ఒక సూట్ కేస్తో మూవ్ ఇన్ అయిపోతే మీరు రిమైనింగ్ మీ ఇంట్లో ఉన్నట్టు మీరు ఫీల్ అయ్యేలాగా మనం డిజైన్ చేసింది. సో ఇక్కడ అంటే ఒక చిన్న డౌట్ ఏంటంటే అండి, మీరు అన్నట్టు డిఫరెంట్ సిటీస్లో లేకపోతే హైదరాబాద్లో కానీ చాలామంది ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. కానీ ఇనీషియల్ స్టేజెస్లోనో లేకపోతే కొన్ని మంత్స్ ఇయర్స్ అయ్యాకో ఎక్కడో అక్కడ ఏదో ఒక గ్లిచెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఒపీనియేటింగ్ ఏంటంటే లైక్ ఇది సరే అప్పుడు ప్రామిస్ చేసింది ఇప్పుడు జరగట్లేదు. సో అలాంటి ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి. సో మీరు అన్నట్టు ఎవ్రీథింగ్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ ఫుడ్ నుంచి మెయిడ్ సర్వీస్, లాండ్రీ, హెల్త్ కేర్, ఎవ్రీథింగ్, లైక్ టెంపుల్స్, ఫిజియోథెరపీ సెంటర్స్ అన్నీ. సో ఒక లాంగ్ టర్మ్లో సస్టైనబుల్గా ఇవన్నీ లైక్ పర్ఫెక్ట్ ఫంక్షనింగ్లో ఎలా హ్యాండిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు?
సో ఇది కూడా ఇదేంటంటే మాకు కూడా ఒక బిగ్ ఛాలెంజింగ్ థింగ్ అండి ఇది. ఏంటంటే లాంగ్ రన్లో ఇంత మెయింటెనెన్స్ చేయాలి అనుకుంటే మాకు కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు అవర్ సెల్ఫ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మేము ఆల్రెడీ ఇన్ ద పాస్ట్లో మాకు ఆల్రెడీ ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ కింద మేము కొన్ని థింగ్స్ చేసేవాళ్ళం. సో ఏంటంటే విలేజెస్లో కొన్ని కమ్యూనిటీ కిచెన్స్ రన్ చేయడము, ప్లస్ ఓల్డ్ ఏజ్ సెంటర్స్ రన్ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మా టీంకి ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మేము ఇవన్నీ ముందుకి ఫ్యూచర్లో ఎలా రన్ చేయాలన్నదికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు రన్ చేస్తున్న డిఫరెంట్ కమ్యూనిటీ కిచెన్స్లోంచి మాకు వస్తున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడాను దాన్ని బేస్ చేసుకుని మేము ఫ్యూచర్లో మేము రన్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందండి అండ్ పొజిషన్ ఎప్పుడు ఇవ్వాలని ప్లాన్? కన్స్ట్రక్షన్ మేము డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేసామండి, 25 డిసెంబర్లో. ఓకే. ఇది డిసెంబర్ 27కి హ్యాండ్ ఓవర్ ప్లాన్ చేస్తున్నాము. సో బేస్డ్ ఆన్ ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రెస్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. సో ఎక్స్పెక్టింగ్ హ్యాండ్ ఓవర్ డిసెంబర్ 27. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీరు అంటే మీ కొలాటరల్స్ కానీ మార్కెటింగ్ కానీ అన్నీ రీచ్ అవుట్ అయినప్పుడు పీపుల్కి, సో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? రియాక్షన్స్ చాలామంది సో కొంచెం చాలామంది ఏంటంటే సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఏంటంటే సిటీలో అంటే మేము ఎప్పుడు వినలేదండి కాన్సెప్ట్, చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా ఏదో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఆర్ ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీస్ అన్న కాన్సెప్ట్ విన్నాం తప్ప ఇట్లా మిక్స్డ్ కాన్సెప్ట్లో మేము ఎప్పుడు వినలేదు. ఇది ఏంటంటే మార్కెట్లో కూడా చాలామందికి యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇది. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ. లైక్ ఎప్పుడైతే విన్నారో ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే అవును ఈ లెట్స్ రియల్ లైఫ్ సినారియోస్ అండి ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే మీరు పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలేమో అబ్రాడ్లో ఉంటారు. ఆర్ ఇప్పుడు లెట్స్ పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నా కానీ వాళ్ళ పిల్లలు మేబీ ఢిల్లీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఎనీ టైం పిల్లలకు కూడా ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా రోజు డైలీ లైఫ్ ఏంటి అనేది వాళ్ళకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది. సో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఏంటి అనేది ఒకటి. ప్లస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కూడాను డైలీగా ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో క్రైమ్ థింగ్స్ చాలా పెరిగిపోయింది. సో అది కూడా ఒక టెన్షన్ క్రియేట్ అవుతూ ఉంటుంది పిల్లలకి కానీ అదర్వైజ్ పేరెంట్స్కి కూడాను. సో మేము ఈ కాన్సెప్ట్ ఇలా అనౌన్స్ చేసినప్పుడు చాలామందితో డిస్కస్ చేసినప్పుడు కూడా ఏంటంటే మాకు కొంచెం పిల్లల సైడ్ నుంచి రియాక్షన్ ఏంటంటే మాకు చాలా కొంచెం రిలీఫ్ ఉంటుందండి. మా డైలీ లైఫ్లో ఆర్ ఇప్పుడు మేము మా జాబ్ టెన్షన్తో పాటు ఇప్పుడు పేరెంట్స్ టెన్షన్ కొంచెం రిలీఫ్ అవుతాం మేము. సో మాకు కూడా ఏంటంటే మాకు సేఫ్టీగా ఉంటుంది, మా పేరెంట్స్ ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉంటున్నారు. సో ఒక హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు కమింగ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అని చెప్పేసి చాలా వెరీ మచ్ హ్యాపీ. సో ఇప్పుడు అంటే మీరు అన్నట్టు క్రైమ్ రేట్స్ కానీ లేకపోతే లైక్ ఎల్డర్స్ కొంచెం చాలా వల్నరబుల్గా ఉంటారు. సో సెక్యూరిటీ వైజ్ మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్యానిక్ బటన్స్ అంటే ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవ్వడము, లేకపోతే స్టాఫ్ అలర్ట్ అవ్వడం, అండ్ ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ ఆఫ్ దిస్ ఫుడ్ మేడ్ అండ్ లాండ్రీ అని దీని వెనకాల చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అదంతా మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సెక్యూరిటీ వైజ్లో మనం ఏంటి 24/7 సెక్యూరిటీ కాంపౌండ్లో 24/7 సెక్యూరిటీ ఉంటారండి. ప్లస్ పేరెంట్స్కి కూడాను ఏదంటే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీస్ లాంటివి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రతి ఫ్లాట్లో కూడాను పానిక్ అలారం సిస్టమ్ ఇస్తున్నాం. సో అదేంటంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆ పానిక్ అలారం బటన్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఫ్లాట్ బయట బజర్ అనేది ఉంటుంది. సో అది బ్లింక్ అవుతూ ఉంటుంది. సైమల్టేనియస్గా మనకేంటంటే ఒక డెడికేటెడ్ ఇదేంటిది కంట్రోల్ రూమ్ ఉంటుంది. కంట్రోల్ రూమ్కి కూడా అలర్ట్ వెళ్ళిపోతుంది. సో కంట్రోల్ రూమ్కి వెళ్ళినప్పుడు సో ఎప్పుడైతే మీరు బజర్ ప్రెస్ చేశారో మీ డోర్ బయట బజర్ రింగ్ అయిందో ఆటోమేటిక్గా మేము ఏం చేసామంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు డోర్ లాక్ వేసుకుని మీరు ఏదో లెట్సే బాత్రూంలోనో లేదంటే బెడ్రూమ్లోనో సమ్ ఎమర్జెన్సీ ఇష్యూ అయింది. సో బాత్రూంలో కూడా మీకు పానిక్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు డోర్ లాక్ వేస్తున్నప్పుడు తీసుకుని రాలేరు ఇప్పుడు బయట ఎమర్జెన్సీ టీమ్. సో దానికి మేము మా సెల్ఫ్గా డిజైన్ మేము టీంతో వర్కౌట్ చేసి
ఏంటంటే బజర్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి డోర్ అన్లాక్ అవుతుంది, మెయిన్ డోర్. సో దానివల్ల విత్ ఇన్ మినిట్స్లో మనకు రెస్పాన్స్ టీమ్ అనే వాళ్ళు వస్తారు. రెస్పాన్స్ టీమ్ వచ్చి వాళ్ళని అటెండ్ అవుతారు. సో అది మేము స్పెషల్గా మా టీమ్తో డిఫరెంట్గా డిజైన్ చేసి రెడీ చేపిస్తున్నామండి అది కాన్సెప్ట్. సో ఇది కాకుండా లైక్ మీరు అన్నట్టు వీల్ చైర్ యాక్సెసిబిలిటీ కానీ అండ్ గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ గెస్ట్ రూమ్స్ ఇవన్నీ. సో అంటే ఈ ఎకో సిస్టమ్ అంతా మీరు అన్నట్టు లైక్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి అంటే మేనేజ్మెంట్ అదంతా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ఫుడ్ ఇదంతా సో లైక్ మీరు అన్నట్టు ఫెసిలిటీస్ వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు కానీ లైక్ ఇట్స్ అ కంప్లీట్ ఎకో సిస్టమ్. సో మీరు అండ్ సీనియర్ లివింగ్ అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు సీనియర్సే ఉండరు, నార్మల్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే నార్మల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఈ రెండు ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు? యంగ్ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ కూడాను ఏంటంటే సమ్ ఎమర్జెన్సీస్ కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కానీ వస్తున్నాయండి. వాళ్ళకు కూడాను ఆ ఇష్యూస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీస్ కావాలి. ఇప్పుడు మనమే లెట్స్ మేము అనుకోండి, నేను మా వైఫ్ వర్కింగ్, మా ఇంట్లో ఏంటంటే మెయిడ్ లేకపోతే మేము సర్వైవ్ అవ్వడం కష్టం. కంపల్సరీ మెయిడ్ కావాలి, కుక్ ఉండాలి. సో ఇవన్నీ ఇప్పుడు లెట్స్ మా ఇంట్లో మెయిడ్ రాకపోయినా కుక్ రాకపోయినా కానీ మాకు అడిషనల్గా వర్క్ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ మెయిడ్ కూడా ఏంటంటే వాళ్ళు మార్నింగ్ ఫోన్ చేసి లేదు వాళ్ళు రావట్లేదండి అంటారు. అప్పుడు ఏంటంటే మీరు మీ వర్క్ మీరే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ సినారియోస్ ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేసుకుని అది రెస్పెక్ట్ ఆఫ్ జనరేషన్స్, ఇప్పుడు ఓల్డ్ జనరేషన్కైనా అదే ఇష్యూ, యంగ్ జనరేషన్ వాళ్ళకైనా అదే ఇష్యూ. సో ఆ ఇష్యూస్ కన్సిడర్ చేసుకుని మనం ఏంటంటే ఈ కాన్సెప్ట్లో మనం డిజైన్ చేసాం. సో ఫుడ్ మనం 24/7 అదే 3 course ఆఫ్ మీల్ మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. సో ఎవరైతే ఇప్పుడు లెట్స్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళు అక్కడ వెళ్ళి ఫుడ్ చేయొచ్చు. ప్లస్ వీల్ చైర్ యాక్సెస్ ఇవన్నీ ఏంటి అంటే గ్రాబ్ బార్స్ కానీ మనం ఇప్పుడు లిఫ్ట్స్ కూడా మేము స్ట్రెచర్ యాక్సెసిబిలిటీ లిఫ్ట్స్ ఇస్తున్నాం. సో లెట్స్ సే ఫ్యూచర్లో మనకి ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా లేదంటే సమ్ ఇష్యూస్ ఎవరికైనా వచ్చినా కానీ అది ఒక ప్రాబ్లమాటిక్గా ఉండకూడదు అని చెప్పేసి మనం బాత్రూంలోకి వెళ్ళాలన్నా కానీ ఏ యాక్సెసిబిలిటీ డోర్లోకి వెళ్ళాలన్నా స్ట్రెచర్ ఫిట్ అయ్యేలాగా వీల్ చైర్ సపోర్ట్ ఉండేలాంటి సైజెస్ ఆఫ్ డోర్స్ మనం ఇస్తున్నాము. సో అది ఇంకా మెడికల్ సెంటర్ కూడా మనం యాక్చువల్ ప్రాజెక్ట్లో మెడికల్ టీమ్ 24/7 అవైలబిలిటీ ఉంటుందండి విత్ అంబులెన్స్ సర్వీస్. లెట్స్ ఏ బేసిక్ ట్రీట్మెంట్ ఏదైనా కానీ మనకి జరుగుతుంది. లెట్స్ ఏ మోర్ దాన్ దట్ ఇప్పుడు ఏదైనా పెద్ద బిగ్ సైజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి బిగ్ సైజ్ ఏమైనా ఇష్యూస్ వస్తే మనకి అంబులెన్స్ ఉంటుంది కాబట్టి నియర్ బై హాస్పిటల్లోకి మనం మూవ్ చేయొచ్చు. సో లెట్స్ హ్యావ్ అ లైక్ క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో మీ పర్స్పెక్టివ్ కానీ లేకపోతే ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ వేరియస్ రియల్ ఎస్టేట్ వెంచర్స్, సో ఆడియన్స్ పల్స్ నుంచి అయినా కానీ సో లైక్ ప్లీజ్ సీ ద ఆన్సర్స్ ఆర్ క్విక్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైర్ యాజ్ దే సే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విల్లా ఆర్ ఫ్లాట్? విల్లా. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఆర్ సెల్ఫ్ లివింగ్? సెల్ఫ్ లివింగ్. సో హైదరాబాద్ వెస్ట్ ఆర్ సౌత్? నాకు పర్టికులర్గా హైదరాబాద్ వెస్ట్. ఓకే. అండ్ రెడీ టు ఆక్యుపై ఆర్ అండర్ కన్స్ట్రక్షన్? అండర్ కన్స్ట్రక్షన్. ఓకే. సో రెంటల్ yield ఆర్ అప్రిసియేషన్? బోత్. ఓకే. గేటెడ్ కమ్యూనిటీ ఆర్ ఇండిపెండెంట్ లివింగ్? గేటెడ్ కమ్యూనిటీ. సో 1 or 2 BHK? పర్టికులర్లీ నాకు 1 BHK ఇష్టం. ఎందుకంటే లైక్ మేము ప్రజెంట్ ఉన్నది స్టూడియో ఫ్లాట్లో ఉంటాము నేను మా వైఫ్. సో నాకు మెయింటెనెన్స్ ఈజీ అని చెప్పేసి ఐ ఫీల్ 1 BHK. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ వెన్ వీ స్పీక్ అబౌట్ ది యంగర్ జనరేషన్ పెద్ద పెద్ద హౌసెస్ పెట్టుకొని మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి నాకు ఐ ప్రిఫర్ స్టూడియో సైజ్ ఆర్ 1 BHK. ఓకే. సో సిటీ సెంటర్ ఆర్ గ్రోత్ కారిడార్స్? గ్రోత్ కారిడార్స్. 2026లో బై చేయాలా వెయిట్ చేయాలా? బై. ఓకే. సో 1 golden advice for first time buyers? ఫస్ట్ టైం బయర్స్కి మేజర్గా ఏంటంటే ఫస్ట్ టైం బయర్స్ ఎప్పుడు కొనుక్కున్నా కానీ మీరు ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్ అన్నీ
చెక్ చేసుకుని చేసుకొని. ఫీజిబిలిటీ చెక్ చేసుకుని అన్ని కరెక్ట్గా అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ప్లస్ Hmm. ఆ ఏరియా వైజ్ కూడా మీరు అది ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఎలా ఉంది, Hmm. ఇవన్నీ మీరు అనలైజ్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకే. సో హైదరాబాద్లో ప్రాపర్టీ రేట్స్ ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారా, ఆర్ సాచురేషన్ లెవెల్ వచ్చిందని? పెరుగుతాయండి. ఓకే. సో ఈఎంఐ బెటరా లేకపోతే రెంటా? ఈఎంఐ ఈజ్ ఆల్వేస్ బెటర్ Better. బికాస్ మీకు ఏంటంటే ఎసెట్ క్రియేషన్ అవుతుంది. మీకు ఈఎంఐ అది లాంగ్ టర్మ్ మీకు గ్రోత్ ఉంటుంది, ఎసెట్ క్రియేషన్ అవుతుంది మీకు. సో గోల్డ్ వర్సెస్ రియల్ ఎస్టేట్ లాంగ్ టర్మ్లో ఏది బెస్ట్ అంటారు? లాంగ్ టర్మ్లో ఆల్వేస్ ఈజ్ రియల్ ఎస్టేట్. గోల్డ్ అనేది ఏంటంటే మీకు షార్ట్ టర్మ్, లెట్స్ ఒక 5 years ఆర్ 7 years వరకు మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫైన్. మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఒక లెట్స్ ఒక 10 years ప్లస్ టు 15 years రేంజ్లో ఏంటంటే మీకు అప్రిషియేషన్ వాల్యూ గోల్డ్ మీద కన్నా మీకు రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర 10 lakhs ఉన్నాయనుకోండి, సో అటు లైక్ ల్యాండ్ రాదు, ఇటు ఫ్లాట్ రాదు, లేకపోతే లైక్ డౌన్ పేమెంట్కి ఎనఫ్గా ఉంది. సో తక్కువ బడ్జెట్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ కానీ ల్యాండ్ కానీ ఎలా అక్వైర్ చేయగలరు? తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడు మీకు లెట్స్ మీ దగ్గర 10 lakhs అవైలబిలిటీ ఉన్నాయనుకోండి, మీకు ఇప్పుడు ఏంటంటే బ్యాంక్స్ లోన్స్ ఫెసిలిటీస్ ఇస్తాయి. మీకున్న ఎలిజిబిలిటీని బట్టి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఏంటంటే మీరేంటంటే ఆ ఎలిజిబిలిటీని యూస్ చేసుకుని మీరు లోన్ తీసుకోవచ్చు. సో మీకు కావాల్సిన డౌన్ పేమెంట్కి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 10% డౌన్ పేమెంట్ పే చేసుకుని మీరు రిమైనింగ్ లోన్ పెట్టుకోవచ్చు. సో మీకు ఏంటంటే ఒక 3 years లెట్స్ ఏదైనా ప్రాపర్టీ ఒక 2 years 3 years తర్వాత మీరు హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పటికీ మీరు కొనుక్కున్న టైంకి అప్రిషియేషన్ వాల్యూ ఒక లెట్స్ ఒక 25 to 40% అప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది. సో అలాగా మనం ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎయిమ్స్ కానీ లేకపోతే డేటా సెంటర్స్, బుల్లెట్ ట్రైన్స్ లాంటి డెవలప్మెంట్స్ అవన్నీ అనౌన్స్ అవుతున్నాయి కదా, సో అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటారు ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ని? ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీ జోన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే లోకల్గా ఎకానమీ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఆబ్వియస్లీ పీపుల్ విల్ స్టార్ట్ స్పెండింగ్ మనీ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియాస్. అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఉండడం, లివింగ్ చేయడం, రెంటల్కి తీసుకోవడము ఉండడం వల్ల మీకు ఏంటంటే లోకల్ గ్రాసరీస్ బై చేస్తారు. సో దానివల్ల ఆబ్వియస్లీ ఎకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో ఆ ఎకోసిస్టమ్ క్రియేట్ అవడం వల్ల మీకు ఆబ్వియస్లీ గ్రోత్ అనేది కనిపిస్తుంది, ప్రైస్ కూడా పెరుగుతాయి. So this was a very interesting conversation, Andy. So all the very best for your venture. Thank you so much for being with us. Thank you for inviting me.